నేను చాలా సీరియస్గా వెల్కమ్ టు చీకటి మాటలు ప్రోగ్రామ్. నేను చాలా సీరియస్గా బాధపడిన విషయం ఏంటంటే ఈరోజు నేను మామూలుగా కంటెంట్ చేసుకుందాం, ఎట్లా ఎడిట్ చేయలేదు అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. వీడియోలు ఎడిట్ చేసుకోవాలి కదా అన్నట్లు ఆలోచిస్తూ ఉంటే ఉదయం నుంచి చూస్తూ ఉన్నాను. అది చేయండి, ఇది చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి, అది ఆ యాప్ ఈ యాప్ అది అని చెప్తా ఉన్నారు. చూసి కళ్ళు నొప్పులు వచ్చేసినాయి. నాకు విపరీతమైన నొప్పులు. పడుకుందామంటే నిద్ర కూడా రావట్లా. ఎందుకు నిద్ర రావట్లేదు అని అంటే, ఆ కళ్ళు నొప్పుల వల్ల బాధపడేది నేను. హాస్పిటల్స్కి పోవాలా, హాస్పిటల్స్కి పోయి కళ్ళు చెకప్ చేయించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి సైట్ ఉందంటే సైట్కి కళ్ళద్దాలు వాడాలి. అవి మళ్ళీ వాడకుండా ఉంటే సైట్ పెరిగిపోతుంది. కొంతకాలానికి నేను గుడ్డిదాన్ని అయిపోతే అసలు నా పరిస్థితి ఏంటి? కేవలం ఒక ఇయర్స్ని సంపాదించుకోవటం కోసం జీవితకాలం నాకు దేవుడిచ్చిన కళ్ళని నేను కొంతకాలానికి గుడ్డిదాన్ని చేసేసుకుంటే ఓయమ్మ కళ్ళు అసలు అందరిది ఇదే పరిస్థితి. వెళ్తున్నారు, మంచి లెన్స్ కార్ట్లో ఉన్నాయి, అక్కడ మంచి స్పెట్స్ పెట్టుకుని చూడటానికి ఇష్టపడుతున్నారు. కానీ దానికంటూ ఒక లిమిట్ పెట్టుకోవటం, దాన్ని ఇట్లా రిస్ట్రిక్ట్ చేసుకోవటం అదేమీ లేదా. ఇంకా ఫోన్ని అడాప్ట్ చేసుకునే కళ్ళని ఇవ్వలా దేవుడు మనకి. ప్రకృతిని చూసే కళ్ళని ఇచ్చాడు. ఇప్పుడు వర్షాకాలంలో ఆకులు పచ్చగా ఉంటాయి, వేసవికాలంలో ఎండిపోతాయి. నీకు 365 రోజులు ఆకులు పచ్చగానే ఉండాలి అని అంటే అట్టు కుదరదు కదా. నువ్వు ఆ పచ్చగానే ఉండాలి, నేను అట్లానే చూస్తాను, లేకపోతే ఎండిపోవాలి అట్లానే చూస్తానంటే అట్లా కుదురుతుంది. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి కళ్ళద్దాలు పెట్టేసుకుంటాను, నాకైనా అదే ఇష్టము, నేను అట్లానే చూస్తానంటే నీ ఇష్టం. ఇంకా హాస్పిటల్కి వెళ్ళు, చక్కగా చెకప్ చేస్తారు, స్పెట్స్ ఇస్తారు, వేసుకో, తిరుగు. మళ్ళీ ఇవి 1000 రూపాయలు ఎంత పడితే బేసిక్ కాస్ట్, చక్కగా ఇంకా డబ్బులు పెట్టి కొనుక్కుంటే అవుతూ ఉంటాయి. చక్కగా తెచ్చుకో, వాడుకుంటూ ఉండు, మళ్ళీ వస్తూ ఉండు. ఇంకో తర్వాత ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసేస్తారు. ఓకే, అంతా అయిపోద్ది. అంతేనా? అంతేగాని మనం మారం.